హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హోమియోపతిక్ డాక్టర్ జీవన్ ప్రసాద్. ఇప్పుడు మనము ఏ డాక్టర్ చెప్పనటువంటి క్యాన్సర్ లక్షణాలు, వాటిని ప్రారంభ దశలోనే కనుగొనేటువంటి కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ల గురించి చెప్తాను. ఇలా ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాణాంతకరమైన క్యాన్సర్కు కూడా ట్రీట్మెంట్ ఎంతో సులభతరమైపోతుంది. వీటిలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, వీటిలో బ్రెస్ట్లో గడ్డలు ఉండడము, పుండ్లు మరియు రక్తస్రావం రావడము వంటివి ఉన్నట్లయితే CA15-3 అనే రక్త పరీక్షతో పాటు మెమోగ్రామ్ అనే పరీక్షను చేయించినట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ను నిర్ధారించవచ్చును. గర్భసంచి క్యాన్సర్, దుర్గంధంతో కూడిన తెల్లబట్ట, ఎర్రబట్ట మరియు కడుపు నొప్పి, నడుము నొప్పి ఉన్నట్లయితే CA125 అనే బ్లడ్ టెస్ట్ను చేయించుకోవాల్సి ఉంటుంది. నోటి క్యాన్సర్, నోటిలో పుండ్లు, పూత, గొంతు నొప్పి వంటివి ఉన్నట్లయితే CEA కార్సినో ఎంబ్రియానిక్ యాంటీజెన్ అనే బ్లడ్ టెస్ట్ను చేయించుకోవాల్సి ఉంటుంది. జీర్ణాశయ క్యాన్సర్, కడుపులో నొప్పి, ఆహారం మింగలేకపోవడము, తరచుగా వాంతులు, ఆకలి లేకుండడము, మలంలో రక్తం వంటివి ఉన్నట్లయితే CA19-9 మరియు CEA కార్సినో ఎంబ్రియానిక్ యాంటీజెన్ అనే బ్లడ్ టెస్ట్ను చేయించుకోవాల్సి ఉంటుంది. లంగ్ క్యాన్సర్, 3 వారాల కంటే ఎక్కువగా దగ్గుతో పాటు రక్తం పడడము, ఆయాసం, ఛాతిలో నొప్పి ఉన్నట్లయితే SCCA అనే రక్త పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది. లివర్ క్యాన్సర్, తరచుగా కామెర్లు రావడము, కడుపులో నొప్పి, అసైటిస్ అంటే కడుపులో నీరు చేరడము వంటివి ఉన్నట్లయితే AFP అనే రక్త పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రంలో రక్తం రావడము, రాత్రిళ్ళు తరచుగా మూత్రం రావడము వంటివి ఉన్నట్లయితే PSA అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే రక్త పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ క్యాన్సర్ బారిన పడిన తర్వాత ప్రారంభ దశలోనే కనుగొనే బ్లడ్ టెస్టులు. అలా కాకుండా క్యాన్సర్ బారిన పడక ముందే ప్రివెంటివ్గానే కనుగొనే బ్లడ్ టెస్ట్ కనుక ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నారు కదా. ఎస్, అలాంటి బ్లడ్ టెస్టే ఇప్పుడు అందుబాటులో ఉంది. దీన్నే క్యాన్సర్ ప్రివెంటివ్ జెనెటిక్ టెస్టింగ్ అని అంటారు. ఈ టెస్ట్లో క్యాన్సర్ను రాక ముందుగానే పసిగట్టడమే కాకుండా దీనికి కావలసినటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్, ఆహార నియమాలు, ఆ క్యాన్సర్ను రాకుండా ఎలా నివారించుకోవాలి, దానికి సంబంధించిన ఔషధాల గురించి కూడా తెలుసుకొనవచ్చును.